వారికి మరి వారికి గుర్తింపజేసి అవార్డు వారికి ప్రకటించేయాలని చెప్పని నేను కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సవినయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కౌన్సిల్ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పండి. పివి నరసింహారావుకు అలా జరిగింది, ఆయన శిష్యుడికి మాత్రం ఏఐసిసి దాకా తీసుకెళ్ళి గుర్తించారు. ఎందుకు పివి నరసింహారావు తెలంగాణ బిడ్డకి ఎందుకు అట్లా అన్యాయం జరిగింది ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇవాళ మన ముందున్న అంశాన్ని చర్చిద్దాం. దాన్ని రాజకీయంగా మీరు ఆలోచించడం సరైనది కాదు. అసలు పివి నరసింహారావు గారికి గౌరవం ఏదైతే ఉందో యావత్ తెలుగు జాతి గౌరవం చెప్పంటారు. దాన్ని ఎవరు కూడా తగ్గించేది కాదు. పివి నరసింహారావు గారి యొక్క గౌరవం అనేది యావత్ తెలుగు జాతికి గౌరవం. ఇలా మన్మోహన్ సింగ్ గారిని గుర్తించింది పివి నరసింహారావు గారు చెప్పంటారు. దాన్ని మనం ఎవరు కూడా మరవలేమని చెప్పంటున్నాం. వారి యొక్క సేవలను, వారికి ఉన్నటువంటి ఒక ఆర్థిక రంగంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఈ దేశం ఆర్థిక పురోభివృద్ధి కొరకు వినియోగింపచేయాలనే ఒక భావన, ఆలోచన రావటం, దాన్ని గుర్తించి పివి నరసింహారావు గారు అని చెప్పంటాం. ఇవాళ మన్మోహన్ సింగ్ గారిని గౌరవించడం అంటే పివి నరసింహారావు గారిని కూడా గౌరవించడం చెప్పంటున్నాం. ఎందుకంటే కూడా మన్మోహన్ సింగ్ గారు ఇలా ప్రజా జీవితంలోకి రావటం అనేది కానీ ఏ హోదాను ఆశించినప్పుడు కాదు. కానీ ఆయన సేవలు ఏదైతుందో ఈ భారత్ జాతి కొరకు, ఈ దేశ ఆర్థిక పురోభివృద్ధి కొరకు వారి సేవలు అవసరం అని చెప్పని గుర్తించి పివి నరసింహారావు గారు చెప్పటం. దానికి కెనాట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.